హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ప్రశాంత్ కుమార్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ వెయిట్ లాస్, పీసీఓడి, డయాబెటీస్ అండ్ ఆల్ లైఫ్ స్టైల్ డిసీజెస్. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. సార్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఒబెసిటీ. సో మనం ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా చూడొచ్చు, వాళ్ళు ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ ఉండిపోతున్నారు, ఎక్సెస్ వెయిట్. సో అసలు ఒబెసిటీ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి సార్? ఫుడ్ కూడా ఒక లోపం అని చెప్పొచ్చా సార్? డెఫినెట్గా. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తే చైల్డ్ ఒబేసిటీ బాగా పెరిగిపోయింది. అవును. సో ఎందుకు చైల్డ్ ఒబేసిటీ పెరిగిపోయిందంటే బికాజ్ ఆఫ్ జంక్ ఫుడ్ అడిక్షన్. కుర్కురేలు, బిస్కెట్లు, చాక్లెట్లు. పేరెంట్స్ కూడా బిజీ అయిపోయి వాళ్ళకి ఆ టైంకి కావాల్సినవి ఇప్పించేస్తే వాళ్ళు హ్యాపీగా టీవీ చూస్తూ తినేస్తారు. సో దానివల్ల ఎక్సెస్ జంక్, కెమికల్స్, ఎనర్జీ యాడ్ అవ్వడం. రెండోది, దెర్ ఈజ్ నో ఫిజికల్ యాక్టివిటీ. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి లేదు, వాళ్ళని ఫోన్లకు, టీవీలకు కట్టేసింటారు. సో తిన్న ఎనర్జీని ఖర్చు చేయకపోవడం వల్ల ఎక్సెస్ గ్లూకోజ్ ఎక్కువైపోయి చైల్డ్ ఒబేసిటీ వస్తుంది. సో దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ చైల్డ్ ఒబేసిటీ రావడానికి. సార్, మరి మీ దగ్గర కూడా క్లయింట్స్ ఉన్నారు కదా సార్, చాలామంది ఒబేసిటీ కానీ ఏ లైఫ్ స్టైల్ డిసీజ్ అయినా సరే, వాళ్ళు అసలు హెల్దీ ట్రాన్స్ఫర్మేషన్కి అన్హెల్దీ ట్రాన్స్ఫర్మేషన్కి డిఫరెన్స్ ఏంటి సార్? ఫస్ట్ ఏంటంటే మా దగ్గర ఉండే క్లయింట్స్, సో జనరల్గా మనం మార్కెట్లో చూస్తే చాలా వరకు దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ డైట్స్ అండి. కీటో డైట్ అని, కాంప్లెక్స్ డైట్ అని, తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, సో మెనీ డైట్స్ ఇన్ ఇండియా. సో అవన్నీ కూడా అందరికీ సూట్ అవ్వవు. సో ఫస్ట్ మేము తీసుకునే కేర్ ఏంటంటే పర్సనల్ పారామీటర్స్, బ్లడ్ పారామీటర్స్. అంటే ఇంటర్నల్గా వాళ్ళ హెల్త్ ఎలా ఉంది. జనరల్లీ మనం ఏమనుకుంటాము, ఇంత వెయిట్ ఉంటే ఇంత హైట్ ఉండాలి, లేదా ఇంత హైట్కి ఇంత వెయిట్ తగ్గాలి. ఓకే, సో దానివల్ల మీరు మెషిన్ పైన వెయిట్ తగ్గుతారే తప్ప అది హెల్దీ వెయిట్ కాదు, హెల్దీ వెయిట్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు. ఫస్ట్ మేము బయోమార్కర్స్ తీసుకుంటాం. అంటే వాళ్ళ ఇంటర్నల్ హెల్త్ ఎలా ఉంది, లిపిడ్స్ ఎలా ఉన్నాయి, HbA1c ఎలా ఉంది, లివర్ ఎలా ఉంది, కిడ్నీ ఎలా ఉంది, సో వైటమిన్ డి సఫిషియెంట్ ఉందా, బి కాంప్లెక్స్ సఫిషియెన్సీ ఉందా. సో ఆ ఇంటర్నల్ పారామీటర్స్ తీసుకొని ఆ రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి, సో దానికి తగ్గట్టు ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తాం. పర్సనల్ మానిటరింగ్ అసెస్మెంట్ ఉంటుంది 90 days. సో కంప్లీట్గా వాళ్ళు మా అబ్జర్వేషన్లో ఉంటారు. వాట్ ఎవర్ దే డూ, వేర్ ఎవర్ దే ఆర్, ఎక్కడైనా ఉండొచ్చు, ఏదైనా వర్క్ చేసుకోవచ్చు, బట్ యూ విల్ గెట్ 100% రిజల్ట్స్. ఎలాగా, మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టు పర్సనల్ డైట్ ప్లాన్ ఇస్తాం కాబట్టి మానిటరింగ్ ఉంటుంది. వీక్లీ ఒకసారి మీ వెయిట్ అప్డేట్స్ కానీ అవన్నీ చూస్తాం. సో జనరల్లీ వాళ్ళకి పారామీటర్స్ అన్ని అబ్నార్మల్స్ ఉన్నాయి ఫస్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు. ఆ తర్వాత మనం కంటిన్యూ డైట్లో అబ్జర్వేషన్లో పెట్టి వీక్లీ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకు ఉండే కన్సర్న్స్, డైట్, రెసిపీస్, ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా తీసుకుంటాం. 15 daysకి ఒకసారి ఫాలోఅప్ ఉంటుంది, మంత్లీ ఒకసారి రివ్యూ కాల్ ఉంటుంది. ఓకే, ఎక్సర్సైజెస్ ఉంటాయి, మెడిటేషన్ ఉంటుంది స్పిరిచువల్ పరంగా, అండ్ ఎవ్రీ మంత్ వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తాం మనం. ఓకే, సో వాళ్ళకి బిఫోర్ ఎలా ఉన్నారు ఫిజికల్గా, ఆఫ్టర్ 90 days తర్వాత ఎలా ఉన్నారు, బిఫోర్ ఎలా ఉన్నారు ఇంటర్నల్గా, ఆఫ్టర్ 90 days తర్వాత ఎలా ఉన్నారు. అంటే వాళ్ళకు ఉండే డెఫిషియన్సీస్ అన్నీ కూడా పోవాలి. మళ్ళీ రిపోర్ట్ తీయించినప్పుడు రిపోర్ట్ నార్మల్గా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి TSH ఎక్కువగా ఉంది, TSH నార్మల్ రావాలి. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నాయి, మోర్ దెన్ 400 ఉన్నాయి అనుకోండి, 150 లోపలికి రావాలి. HbA1c 11, 7, 6.7 ఉందనుకోండి, 5.7 లోపలికి రావాలి. సో ఇది జరిగినప్పుడే ఇంటర్నల్ హెల్త్ అనేది బయట ఫిజికల్ హెల్త్ని ఎప్పుడు రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ మిర్రర్. సో ఆ రూట్ కాజ్ని ఐడెంటిఫై చేయకుండా జ్యూస్లని, షేక్స్ అని, ఉపవాసాలు ఉండాలి, లో క్యాలరీ ఫుడ్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ బాగా ఎక్కువ చేయాలి. సో దీనివల్ల కొన్ని రోజులు పర్ఫామ్ చేస్తారు. సో హెల్దీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే వాళ్ళు బిఫోర్ 2 miles కూడా వాక్ చేయకపోతే ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాక 5 miles రన్ చేయగలగాలి. బిఫోర్ 10 push-ups చేయకపోతే 50 push-ups చేయగలగాలి. మజిల్ పెరగాలి, స్ట్రెంగ్త్ పెరగాలి, హెయిర్ ఫాల్ తగ్గాలి, స్కిన్ బెటర్ అవ్వాలి, ఇంటర్నల్గా ఉండే డైజెషన్ ఇష్యూస్ అన్నీ కూడా రెక్టిఫై అవ్వాలి. సో దట్ ఈస్ హెల్దీ ట్రాన్స్ఫర్మేషన్. జస్ట్ మిషన్ పైన వాళ్ళ వెయిట్ చూసుకొని మనం అజ్యూమ్ చేసుకోవద్దు నేను హెల్దీ ట్రాన్స్ఫర్మేషన్ అయినా అని. సో దాంట్లో ఏం తగ్గింది, మజిల్ తగ్గిందా, బోన్ తగ్గిందా, వాటర్ తగ్గిందా మీకు ఎలా తెలుస్తుంది? ఏది తగ్గినా మీరు బరువు తగ్గుతారు. బట్ ఆబ్వియస్గా తగ్గాల్సింది ఏంటి?
ఫ్యాట్ తగ్గాలి, మజిల్ పెరగాలి, బోన్ డెన్సిటీ పెరగాలి. సో అప్పుడే మీకు స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, లాంగ్ టైం ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ హెల్దీ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ మేము కేర్ తీసుకొని వాళ్ళకు పర్మనెంట్ సొల్యూషన్ని ప్రొవైడ్ చేస్తాం. హాయ్, నా పేరు రవీంద్ర. నేను వైజాగ్ నుండి మాట్లాడుతున్నాను. నాకు చాలా రోజుల నుండి కూడా యూరిక్ యాసిడ్, ఓవర్ హీట్, లేజినెస్, లో ఇమ్యూనిటీ, బెల్లీ ఫ్యాట్తో చాలా బాధపడేవాడిని. నేను చాలా ఓవర్ వెయిట్ కూడా ఉండేవాడిని. వెయిట్ తగ్గివని నేను చాలా సెర్చ్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో ప్రశాంత్ సార్ వీడియో చూడడం జరిగింది. వీడియో చూసి సార్తో కాంటాక్ట్ అయ్యాక సార్ కొన్ని బ్లడ్ రిపోర్ట్స్ సజెస్ట్ చేశారు. సార్ చెప్పినట్టుగా నా బ్లడ్ రిపోర్ట్స్ చేయించాక, సార్ రిపోర్ట్ పెట్టాక ఆ రూట్ కాల్స్ని గుర్తించి నాకు ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేశారు. సార్ చెప్పినట్టుగా నేను 90 డేస్ ఫాలో అయ్యాను. 90 డేస్ తర్వాత నేను 10 kgs చాలా హెల్తీగా తగ్గాను. నాకున్న హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా రివర్స్ అయ్యాయి. ఇప్పుడు చాలా హ్యాపీగా, చాలా హెల్తీగా కూడా ఉన్నాను. నాకు ఎల్లవేళలో నేను మెసేజ్ చేసిన, కాల్ చేసిన ఎప్పుడు రెస్పాండ్ అయిన ప్రశాంత్ సార్కి థ్యాంక్ యూ ప్రశాంత్ సార్. అలాగే వావ్ కమ్యూనిటీ కూడా థ్యాంక్ యూ. నా పేరు అర్చన, నేను పరిగి నుండి మాట్లాడుతున్నాను. బిఫోర్ నేను ఒబిసిటీతో చాలా సఫర్ అయ్యాను. నాకు పద్మజ సిస్టర్ ద్వారా న్యూట్రిషనిస్ట్ ప్రశాంత్ సార్ గురించి తెలిసింది. నేను 4 కిలో సార్ని అప్రోచ్ అయ్యాను. అక్కడ సార్ నాకు బ్లడ్ టెస్ట్లో రికమెండ్ చేశారు. బ్లడ్ టెస్ట్లు వచ్చిన తర్వాత నా రూట్ కాల్ని ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ని చేంజెస్ చేశారు. చేంజెస్ చేసిన తర్వాత 3 monthsలో నాకు 7 kgs తగ్గాను. తర్వాత పీసీఓడి ప్రాబ్లం క్లియర్ అయ్యింది. నెక్స్ట్ బాడీ పెయిన్స్ తగ్గినాయి, మైగ్రేన్ హెడేక్ తగ్గింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎనర్జెటిక్గా ఉన్నాను. థ్యాంక్ యూ వావ్ కమ్యూనిటీ, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ సార్. హాయ్ అండి, నా పేరు రాజు, నాది వచ్చేసి పులిచెర్ల. అయితే నేను హెవీ వెయిట్ వల్ల ఇప్పటిదాకా చాలా ఇబ్బందులు పడ్డా. నా వెయిట్ వచ్చేసి 114 kgs అనమాట. అయితే సేమ్ మా బ్రదర్ ఉంటాడు రమేష్ బాబు అని, ఆయన సేమ్ కొంచెం హెవీ వెయిట్ ఉండే. అయితే రీసెంట్గా ఆయన వెయిట్ లాస్ అయ్యాడు. దాంతో నేను అడిగిన ఎట్లా బ్రదర్ అంటే ఆయన నాకు సజెస్ట్ చేశారు అనమాట. రమేష్ సార్ ఇట్లా మన ప్రశాంత్ సార్ ఉంటారు కోజీలో, వెళ్ళి ఒకసారి మీట్ అవ్వంటే నేను రమేష్ బాబు గైడెన్స్ తోటి సార్ నుంచి మీట్ అయినా. మీట్ అయితే సార్ వాళ్ళు బ్లడ్ చెకప్ అంతా చేసుకుని సార్ వాళ్ళు గైడ్ చేశారు అనమాట. సార్ వాళ్ళు గైడ్ చేస్తే యాజ్ పర్ ప్రిస్క్రిప్షన్ సార్ వాళ్ళు చెప్పినట్టు నేను ఫాలో అయినా. ఫాలో అయితే నాకు 50 days కంటిన్యూ చేసిన. నేను 50 daysలో 9 kgs వెయిట్ లాస్ అయినా. ఈవెన్ తర్వాత 15 days దాకా నేను మళ్ళీ రొటీన్లో వెళ్ళిపోయినా ఫుడ్ ప్రోగ్రామ్. అప్పటికి నా వెయిట్ స్టేబుల్ ఉంది. ఇంకోటి నాకు ఫస్ట్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. బ్రీతింగ్ ప్రాబ్లం మీద సాల్వ్ అయిపోయింది, అంత ఎక్కువ లేదు. మళ్ళీ స్నోరింగ్ వస్తుంది, స్నోరింగ్ అయినా రావట్లేదు. అది మళ్ళీ వెయిట్ స్టేబుల్ ఉండే. మళ్ళీ నాకు కొంచెం పర్సనల్ వర్క్ వల్ల నేను 15 days చేసిన. ఇప్పుడు నేను మళ్ళీ రీస్టార్ట్ చేసిన. ఇప్పటికైనా బాడీ కొంచెం అప్పుడు హెవీ అనిపిస్తుంది, ఇప్పుడు లైట్ వెయిట్ అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రశాంత్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. సార్ మరి మీరు ఓన్లీ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ క్లాసెస్ చెప్తారా సార్? ఆన్లైన్ అప్రోచ్ ఉంటుంది, 99% ఆన్లైన్ ఉంటుంది. ఆఫ్లైన్ అనేది వెరీ రేర్ బికాస్ వీ లివింగ్ ఇన్ ఏ డిజిటల్ మీడియా కాబట్టి. సో ఆబ్వియస్గా ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. యా, ఓకే ఫైన్ సార్. సో మరి ఒబెసిటీ ఉన్న వాళ్ళు అంటే మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అన్హెల్దీ నుంచి హెల్దీ ట్రాన్స్ఫర్మేషన్కి మారింది. సో యూ సెడ్ మీ దగ్గర చాలా ప్రూఫ్స్ కూడా ఉన్నాయని. మరి అంటే జనరల్గా ఇంట్లో ఉన్నవాళ్ళు అంటే ప్రతి ఒక్కరూ మనం చేసుకోలేరు కదా సార్, లైక్ ఇలా డైట్స్ అని ఇలాంటివి. సో కొంతమంది హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. సో వాళ్ళు రెగ్యులర్గా బయట తినే ఫుడ్ కంటే ఎక్కువగా హాస్టల్ ఫుడ్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. సో వాళ్ళు ఎలా తగ్గించుకోవచ్చు సార్? మరి హాస్టల్లో ఉండే వాళ్ళకి కూడా బేసిక్గా ఏంటంటే 50% ఏదైతే అన్హెల్దీ ఫుడ్ ఉంటుందో దానికి దూరంగా ఉంటే 50% హెల్త్ వచ్చేస్తుంది. ఓకే, ఇంకొక 50% ఏం చేయాలి? వాళ్ళ లైఫ్ స్టైల్కి తగ్గట్టు, వాళ్ళ బాడీలో ఉండే పారామీటర్స్కి తగ్గట్టు, ఈవెన్ మనము వాళ్ళ హైట్, వెయిట్, వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ ఇంటర్నల్ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ అసెస్ చేసిన తర్వాత వాళ్ళకి కోఆర్డినేట్ చేసి ఏ ఫుడ్ తింటే వాళ్ళు హెల్దీగా అవుతారు అనేది మనం గైడ్ చేస్తాం పర్సనల్గా. సో హాస్టల్లో ఉండే వాళ్ళకి కూడా హ్యాపీగా డైట్ చేసి ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే నేను హెల్దీగా ఫిట్ కావాలనే ఒక సింపుల్ డిసిప్లిన్ కమిట్మెంట్ కావాలి. లైక్ ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే నార్మల్గా వెయిట్ లాస్ అవ్వడం వల్ల, సో ఫస్ట్ నువ్వు వెయిట్ లాస్ అవ్వడం అంత బాగాలేదు, ముందు ఎలా ఉన్నావా అలానే బాగున్నావు అని ఇలా చాలామంది ఫ్రెండ్స్ అంటుంటారు కదా సార్ మనకి. ఎస్, ట్రూ. సో ఎందుకంటే మీరు చెబ్బీగా ఉండడం అందరికీ ఇష్టంగా ఉంటుంది. బట్ ఆ చెబ్బీనెస్లో ఏముంది? ఫ్యాట్ ఉందా, మజిల్ ఉందా? సో దట్ ఈస్ హెల్దీ ఆర్ నాన్ హెల్దీ అనేది మనకు తెలుస్తుంది, ఎవరైతే పర్సన్ ఉంటారో వాళ్ళకి. సో బేసిక్గా అవతల వాళ్ళకి చూడడానికి అందంగా ఉన్నంత మాత్రాన మీరు హెల్దీగా ఉన్నట్టు కాదు. సో మీ గోల్స్ వేరే. మీరు ఫిట్గా ఉండాలి, పరిగెత్తగలగాలి, ఈజీగా కూర్చొని లేవగలగాలి, యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి దేంట్లో అయినా.
సో దట్ ఈస్ వేర్ యూ విల్ బీ హెల్దీ. లేదంటే చూడ్డానికి జస్ట్ మనము బాగా కనిపిస్తున్నాము, వెయిట్ లాస్ అయితే వద్దు అని అంటే వాళ్ళ గోల్ అది, మీరు ఇలాగే ఉండాలి ఫ్యాట్ కానీ. బట్ మీ గోల్ ఏంటి? ఫిట్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి. సో దట్ ఈస్ యువర్ గోల్. ఓకే సార్, మొత్తానికి మరి ఫిట్గా ఉండాలంటే మీరు చెప్పిన ఎక్సర్సైజెస్, డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటున్నారు. ఎస్. సో ఫిట్ అంటే మనం డైట్లో కూడా ఏదైతే హెల్దీ ఫుడ్ తీసుకుంటాం, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనం హెల్తీగా ఉంటాం. జనరల్గా నార్మల్గా కొంతమంది డైట్స్ చేస్తుంటారు కదా సార్, లైక్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఫాస్టింగ్ అని, ఎక్కువగా జ్యూసెస్ కానీ. సో ఇలా తీసుకోవడం వల్ల జస్ట్ మనం నార్మల్గా వెయిట్ లాస్ అవుతాం అంతే, మన బాడీలో ఉన్న డెన్సిటీ మాత్రం పెరగదు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ అంతే కదా సార్? సో అంటే మన బాడీ ఫిట్గా ఉండాలంటే మంచి న్యూట్రిషనస్ ఫుడ్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ సార్. మరి ప్రతి ఒక్కరు మీరు కూడా ఫిట్గా ఉండాలంటే మంచి హెల్దీ ఫుడ్ అయితే తీసుకోనండి. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.